ఆ కాలనీలో 90% పైగా ప్రభుత్వ ఉద్యోగులే ఉంటారు. ఇన్నాళ్ళు ఆ కాలనీ ప్రశాంతంగానే ఉంది. ప్రభుత్వ ఉద్యోగులు నివసించే ఆ కాలనీలో ఇప్పుడు అసాంఘిక కార్యకలాపాలు ఎక్కువయ్యాయి. దీనికి కారణం హాస్టల్స్. కుటుంబాలు నివసించే ఇళ్ల మధ్య పీజీ హాస్టల్స్, కోలివింగ్ హాస్టళ్లు, ఓయో రూమ్స్ ఏర్పాటు చేశారు. దీంతో ప్రశాంతంగా ఉండే కాలనీలో గంజాయి వాసనలు, మందు పార్టీలు ఎక్కువయ్యాయి. ఈ విష సంస్కృతి నుంచి తమను కాపాడాలంటూ ఆ కాలనీ వాసులు రోడ్డెక్కారు. హైదరాబాద్లోని గచ్చిబౌలిలో ఉన్న టీఎన్జీఓ కాలనీ ఇది. ఈ కాలనీలో 3000 కుటుంబాలు నివాసముంటాయి. 99% ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగులే నివసిస్తున్నారు. దశాబ్ద కాలంగా పచ్చటి చెట్లు, ప్రకృతి సోయగాల మధ్య హాయిగా ఉండే ఈ కాలనీ వాతావరణం ఇప్పుడు కలుషితమైంది. కొన్ని నెలలుగా కాలనీలో విచ్చలవిడిగా గంజాయి సరఫరా అవుతోంది. మందు పార్టీలు ఎక్కువయ్యాయి. దీంతో కాలనీలో ఏర్పాటు చేసిన హాస్టళ్లు, లాడ్జీలు తొలగించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చి పీజీలు, హాస్టల్స్ 26 రూమ్స్ ఉన్నాయి ఒక్కొక్క బిల్డింగ్లో. అవన్నీ తీయాలండి. లోపల రాణిస్తలేరు, బిల్డింగ్లో రాణిస్తలేరు. వాచ్మెన్కి అంటున్నట్ట బండాలు కొట్టండి, రాళ్ళు కొట్టండి వాళ్ళకని ఎవరైనా వస్తే. గచ్చిబౌలిలోని ఈ టీఎన్జీఓ కాలనీలో కొంతమంది తమ ఇళ్లను అద్దెలకు, లీజులకు ఇచ్చేశారు. ఇలా లీజుకు తీసుకున్న ఇళ్లలో కొంతమంది హాస్టల్స్ పెట్టి వ్యాపారం చేస్తున్నారు. ఈ హాస్టల్స్ లో ఉంటున్న కొంతమంది గంజాయి తాగుతున్నారని ఆరోపిస్తున్నారు స్థానికులు. విండో తీసే పాపం లేదు. విండో తీసామంటే పక్క బిల్డింగ్ లో జెంట్స్ అందరం మన ఇంట్లో ఉన్న వాళ్ళమే వాళ్ళకి కనిపిస్తున్నాం. ఏమీ అసలు ఒక డ్రెస్ చేంజ్ చేసుకొని కానీ ఒక ఫ్రీగా బయట ఎయిర్ తీసుకోవడానికి కానీ ఏమీ లేదు. ప్రభుత్వం ఒక పక్క డ్రగ్స్ రహిత రాష్ట్రంగా చేస్తామని చెబుతుంటే, మరోవైపు ప్రభుత్వ ఉద్యోగులుండే కాలనీల్లోనే విచ్చలవిడిగా గంజాయి సరఫరా అవుతోంది. ఇలాంటి హాస్టల్స్ అన్ని తొలగించాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డులతో ర్యాలీ తీశారు టీఎన్జీఓ నివాసులు. కానీ చాలా భయం అవుతుంది ఇక్కడ ఉండడానికి. ఏం అర్థం కావటం లేదు మాకు. ఆడపిల్లలు ఉన్న వాళ్ళకి చాలా ఇబ్బందే కదా. కాలేజీకి వెళ్ళాలన్నా, జాబ్లకు వెళ్ళాలన్నా చాలా ఇబ్బంది అవుతుంది మాకు. ఇదే కాలనీలో గుట్టు చప్పుడు కాకుండా కొంతమంది ఓయో రూమ్లు నిర్వహిస్తున్నారు. ఓయో రూమ్ల బోర్డులు పెడితే కాలనీ వాసులు గొడవ చేస్తారని ఓయో రూమ్ల పేర్లు కనిపించకుండా ఆన్లైన్ బుకింగ్, లొకేషన్ షేరింగ్ తో నడిపిస్తున్నారు. కొన్ని ఓయో రూమ్లను తీసివేసినప్పటికీ ఇంకా కొన్ని గుట్టుచప్పుడు కాకుండా నడుస్తున్నాయంటున్నారు టీఎన్జీఓ కాలనీ వాసులు. పుల్లెల గోపిచంద్ నుంచి ఈ కాలనీకి ఏర్పడ్డ కొత్త రోడ్లో మరి అర్ధరాత్రి వరకు కూడా అసాంఘిక కార్యక్రమాలు చాలా విచ్చలవిడిగా జరుగుతున్నాయి. మరి ఇక్కడ ఫ్యామిలీస్తోనున్న మేము వాటిని చూసి మా పిల్లలు ఇక్కడ నివసించాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంది. అమ్మాయిలు, అబ్బాయిలు సిగరెట్లు తాగి మద్యం సేవించి తమ పార్కుల్ని నాశనం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు కాలనీ వాసులు. పార్క్ లో కాసేపు వాకింగ్ చేసే అవకాశం కూడా లేకుండా పోయిందని బాధపడుతున్నారు. ఎవరు బయటకు వెళ్తాం కూడా వీలు లేకుండా అయిపోతుంది. మా లేడీస్ కూడా బయటకు వెళ్తాం వీలు లేకుండా అయిపోతుంది. రాత్రి మొత్తం గంజాయి నడుస్తుంది, అన్ని రకాల అసాంఘిక శక్తులు నడుస్తున్నాయి అన్నమాట ఇక్కడ. కాబట్టి దీన్ని మేము ఆపాలని మేము కోరుకుంటున్నాం. మేము కాలనీలో అనుమతులు లేకున్నా 5 ఫ్లోర్లు, 6 ఫ్లోర్లు, 7 ఫ్లోర్లు నిర్మిస్తున్నారని, 20 మంది ఉండాల్సిన చోట 60-70 మందిని ఉంచుతున్నారని ఆరోపిస్తున్నారు. ఇంత మంచి వాతావరణంలో మంచి కట్టుకుంటున్నారు, కష్టపడి కట్టుకుంటున్నారు కదా. కట్టుకున్నప్పుడు ఫ్యామిలీలకు ఇస్తే బాగుంటుంది కదండి. వీళ్ళకి ఇచ్చి 4 రూపాయల కోసం కకృతి పడి ఇంతమందిని భయభ్రాంతులకు గురి చేయడం కరెక్ట్ అండి. మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు. పిల్లలు బయటికి వెళ్ళాలంటే, వయసు పిల్లలు బయటికి వెళ్ళాలంటే భయమిస్తాం. మాలాంటి వాళ్ళు బయటికి వెళ్ళాలంటే కూడా భయమిస్తాం. టీఎన్జీఓ కాలనీ పక్కనే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఉంది. ఐటీ పార్కులన్నీ ఇక్కడే ఉన్నాయి. దీంతో అర్ధరాత్రి వరకు కాలనీలో రాకపోకలు సాగుతున్నాయి. పనిలో పనిగా అసాంఘిక కార్యకలాపాలు ఎక్కువయ్యాయి.